సీఎం మళ్ళా రేవంత్ రెడ్డి గారు మళ్ళాసారి గెలుస్తాడు. ఏం తొందరపడుతుంది సీఎం? ఇప్పుడే చెప్పిన మోహన్ రెడ్డి గారు పదవుల కంటే ఎక్కువ పార్టీ అంటే ప్రాణం, మీరంటే మరీ ప్రాణం, మీకోసం ప్రాణాలు ఇస్తానికైనా సిద్ధమే. నేను పదవుల కోసం కాదు, పదవుల కోసం అయితే ఇదే మూల మీద 3 సంవత్సరాల మంత్రి పదవి వదిలిపెట్టి 10 రోజులు తినకుండా ఎవరైనా కూర్చుంటారా? అందుకనే మీరు సీఎం ఏమేమనద్దు. ఈ మంత్రి పదవి కూడా నేను అడగలేదు, ఢిల్లీకి పోలేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన స్వయంగా భువనగిరి మీటింగ్లో ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు. కాంగ్రెస్ పార్టీ అంటే దేశాన్ని ఈరోజు కుల మతాలకు అతీతంగా సమైక్యంగా ముందుకు తీసుకెళ్తూ స్వతంత్ర పోరాటంలో కూడా ముందున్న పార్టీ. 140 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన డిసెంబర్ 28న ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన నా ప్రాణ సమానులైన ప్రాణం కంటే ఎక్కువైన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే సభాధ్యక్షుడు తుమ్మల మోహన్ రెడ్డి గారు, అలాగే నా సోదరుడు 4 సార్లు ఎంపీపీగా జడ్పీటీసీగా గెలిచిన ఎమ్మెల్సీగా డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న శంకర్ నాయక్ గారికి, అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్ గారు, మన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ రమేష్ గారు, అలాగే పాషాన్ రామరెడ్డి గారికి, అనూప్ రెడ్డి గారు, జూకూరు రమేష్ భిక్షం యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేరు తెలుసు. మీ అందరికీ మరీ ముఖ్యంగా మన నల్గొండ కాన్స్టిట్యూన్సీలో 92 స్థానాలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 70 స్థానాలు గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లతో పాటు వార్డు మెంబర్లను గెలిపించి ఈరోజు మినిస్టర్స్లో మనం ముఖ్యమంత్రి గారి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత 3వ స్థానంలో మనం ఎక్కువ స్థానాలు గెలిచిన మన మినిస్టర్ లిస్టులో ఉన్నాం. కాకపోతే మన గ్రామ పంచాయతీలు 92, వాళ్ళకేమో 170, 180 ఉన్నాయి. ఆ లెక్కలు చూస్తే మనమే ఎక్కువ గెలిచినట్టు. అయినా ఓడిపోయిన స్థానాలు కూడా 10, 20, 30 ఓట్లతోనే ఓడిపోయినాం. కాబట్టి ఎవరు కూడా ఓడిపోయిన వాళ్ళు బాధపడద్దు. గెలిచిన వాళ్ళు నాకేదో సర్పంచ్ పదం వచ్చింది, నాకు కిరీటం వచ్చిందని చెప్పి వీరెవరు కూడా కార్యకర్తలను కానీ గ్రామస్తులను కానీ పార్టీలకు అతీతంగా సర్పంచ్ అనేవాడు చాలా ముఖ్యమైన పదవి. ఆ గ్రామం బాగుండాలంటే సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ కలిసికట్టుగా పనిచేసి ఆపదలో ఉన్నవాడు ఏ పార్టీ అని చూడకుండా ఈ చేతనంత సహాయం చేసి అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ తీసుకుపోవాలి. పేదవాడు చదువుకుంటాడంటే ఆ కాలేజీకి తీసుకుపోవాలి అని, లేకుంటే నా దగ్గరికి తీసుకురావాలి. గ్రామంలో మంచినీళ్ళు కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా అవన్నీ కూడా సర్పంచ్కి అయితే ఉంటుంది. పెద్ద పెద్ద పనులుంటే కాలువలు కావాలంటే, మన చెరువులు కావాలన్నా అవన్నీ కూడా నాకు ఐడియా ఉన్నది కాబట్టి అవన్నీ కూడా మొదలు పెట్టాం. మీకు తెలుసు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 కోట్లతో నేను మొదలుపెట్టిన శ్రీశైలం సొరంగ మార్గం ఆ రోజు దాదాపు మనం 27 కిలోమీటర్లు తవ్వినాం. మొత్తం 30 కిలోమీటర్లు అయిపోయింది. 13 కిలోమీటర్లకు 10 ఏళ్లలో కేసీఆర్ గారు కావాలని ఆ సొరంగ మార్గం వస్తే కోమటిరెడ్డి గారి పేరు వస్తుందని చెప్పి దాన్ని పక్కనే పెడితే, దాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మనకు జిల్లా చెందిన ఇరిగేషన్ మినిస్టర్ గారు, అరే నీ ప్రాజెక్ట్ కదా, సొరంగ మార్గం వస్తే నీ ఏం ప్రాంతం కెనాల్కు, ఆ కెనాల్కు 2 పంటల నీళ్ళు వస్తాయి, నీ బ్రహ్మణ ప్రాజెక్టు నీళ్ళు వస్తుంది, నువ్వు అమెరికా పోయి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆ మిషన్ తీసుకురా అని చెప్పి నాకు వాళ్ళు ఎట్టబడి. ఎందుకంటే దాని గురించి నేను ఎంత పోరాటం చేసినో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరికీ తెలుసు. దాన్ని తీసుకొచ్చి పని మొదలుపెట్టిన తర్వాత దురదృష్టం అది కూలిపోవడం, 8 మంది చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అది 2 ఏళ్లలో పూర్తి చేసి మొత్తం నల్గొండ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో ప్రతి ఎకరానికి
సాగు ఇట్లా కాళ్ళు అడ్డం పడితే ప్రతి ఎకరానికి నీళ్లు రావాలని నా కోరిక. అప్పుడే అలగొండ కాంతంగా అసలు చాలా అంటే చాలా టఫ్ వచ్చింది పేపర్. అసలు అవుట్ ఆఫ్ పోర్షన్ క్వశ్చన్స్ అయితే మస్తు ఉండే. దాదాపు 20-30 ఊళ్ళ చెరువులు నింపుకున్నాం. ఇంకా చెల్లపల్లి వరకు చెరువులు నింపేది ఉన్నది. ఆ పనిలో ఉన్నాను నేను. రోడ్ల విషయంలో మీ అందరికీ తెలుసు, రోడ్ల మినిస్టర్ నేనే కాబట్టి ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్డు, ప్రతి గూడానికి, ఎంత చిన్న గూడమైనా సరే ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్ వేసే కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ పార్టీ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ విధం అంటే, ఇలా ఆ రోజు ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా సాగునీటికి రైతులకు అప్పుడు అంటే మనకు తినడానికి వేరే దేశాలకు వెళ్ళి మనకు బియ్యం వచ్చాయి. అలాంటిది పంచవర్ష ప్రణాళికలు బట్టి నాగార్జున సాగర్, బాగ్రానగర్ లాంటి, శ్రీశైలం లాంటి డ్యాములు కట్టింది మన జవహర్లాల్ నెహ్రూ గారు. అయితే అదే ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయం చేసేది. అంతకుముందు బ్యాంకులలో పేదవానికి లోన్లు ఇచ్చేది లేదు, ఓన్లీ వ్యాపారవేత్తలకే ఉండే. బ్యాంకులను జాతీయం చేసింది, రాజభరణాలు రద్దు చేసింది. ప్రతి గ్రామంలో ఇప్పటికి కూడా అప్పటి ఎంగడ ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికి ఉన్నాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి 2004లో ప్రతి పార్టీ అనుకుంటా ఊరికి 100, 200, 300 ఇల్లు ఇచ్చినాం. అలాంటి పార్టీ, ఆ పార్టీ ఈరోజు ఇందిరాగాంధీ గారు దేశం కోసం ఆ రోజు విచ్ఛిన్నం కావద్దని ఆయన జరిగింది. దానికి ప్రతికారంగా దేశం కలిసి ఉండాలని చెప్తే ఆయనను చంపడం జరిగింది. ఆ చనిపోయిన బాధలో కూడా సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి తీసుకోమంటే అప్పుడు ఒకసారి పివి నరసింహరావు పెట్టింది. నాకొద్దు, నా చిన్నపిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంకను చూసుకోవాలి, నేను పార్టీని వెనక ఉండి నేను సపోర్ట్ చేస్తానని చెప్పింది. మళ్ళీ 2004లో మళ్ళా మనకు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 అంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవి వస్తే ఈ దేశం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది. అప్పుడు ఎట్లంటే బ్యాంకులలో వేరే దేశాలలో మనం బంగారం కుదపెట్టి మనం అప్పులు తెచ్చుకున్నాం. ఒక ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి పదవి పెట్టి నాకు ఆ పదవి వద్దని చెప్పి 3 సార్లు అవకాశం వచ్చినా సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి వద్దన్నదంటే త్యాగాల కోసం వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం సోనియా గాంధీ గారు. అలాంటి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారికి ఆలోచించి ఇందిరాగాంధీ లాగా, ఇందిరాగాంధీ గరీబ్ హఠావో ఇందిరమ్మని ఎట్లా చేసిందో మహాత్మా గాంధీ పేరు మీద 100 రోజుల పని తీసుకొచ్చి సోనియా గాంధీ గారు దాని ముఖ్య కారణం. అయితే దాంతో 18 ఏళ్ళుగా ఇలా పేదవాడు, 1 ఎకరం గుంట భూమి లేనివాడు, దళితులు, బీసీలు, అన్ని కులాల వాళ్ళు ఇవాళపై 4 గంటలు పనిచేస్తే 100-150 రూపాయలు ఇచ్చే ఉపాధి హామీ పెట్టింది. అది సోనియా గాంధీ ఆలోచన. 2014-2004లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా, 2009లో మినిస్టర్గా ఉన్నా. ఢిల్లీలో మేడం ఎన్నిసార్లు కలిసినా పేదవాని గురించి ఆలోచిస్తున్నామా. అలాంటి మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఇవాళ అది లేకుంటే ఎంతోమంది ఉపవాసంతో పేదవాళ్ళు కూలి నాలి దొరకక ఉపవాసం ఉండేవాళ్ళు గ్రామ దేశంలో ఇవాళ కోట్లాది మంది ఆ ఉపాధి హామీ పథకంతో వస్తే ఇవాళ మహాత్మా గాంధీ పేరు తీసేసిండు. దాన్నంతా నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్లో చెప్పాను. 10% రాష్ట్రం భరించే 90% కేంద్రం ఇచ్చేది. ఇప్పుడు రాష్ట్రాల మీద 40% పెట్టి 60% కేంద్రం ఇస్తుంది. అది కూడా చిన్నగా ఆ పథకం పేరు మళ్ళేదో ఆ పేరు పెట్టి ఆ పథకాన్ని రద్దు చేయాలని చేస్తే నిన్న వర్కింగ్ కమిటీ మీటింగ్లో రాహుల్ గాంధీ కూడా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో పేదవాని కోసం
పేదవారి కడుపు కొట్టి ఆ పథకాన్ని పోనీయొద్దని జనవరి 5కెళ్ళి ఉద్యమం చేయాలి దేశవ్యాప్తంగా ఇచ్చిండు. మీరందరూ మనమందరం కూడా పెద్ద ఎత్తున ఆ ఉద్యమంలో పాల్గొని ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవానికి సంబంధించిన ఆ పథకాన్ని రద్దు కాకుండా బీజేపీ ప్రభుత్వాన్ని మెడలో వంచైనా సరే ఇంకా 3 ఏళ్ళు కష్టపడితే మొన్ననే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేది ఉండే 100 సీట్లు వచ్చినాయి, ఇంకా 30 సీట్లు వస్తే ఆయన ప్రధానమంత్రి అవుతున్నాయి. కాబట్టి ఆ పథకాన్ని దక్కించుకోవడంతో పాటు మీరందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారు యువకులకు ఓటు హక్కుని 18 ఏళ్ళకే కల్పిస్తున్నాడు. ఆ రోజు సర్పంచులు ఇప్పుడున్న సర్పంచులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 85, 86 నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నా. రాజీవ్ గాంధీ గారిని కూడా సుధాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కలవడలేదు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు. ఆయన సర్పంచులకు నేరుగా అకౌంట్లో ఢిల్లీకి వెళ్ళి అకౌంట్లో 2-3 లక్షలు వేసేది. ఒక రోజు పార్లమెంట్ మాట్లాడుతూ పార్లమెంట్ చెప్పిండు ఇక్కడ ఢిల్లీలో 100 రూపాయలు పంపిస్తే గ్రామాలకు చేరే వరకల్లా 50 రూపాయలు చేరుతున్నాయి అని ఆ రోజుల్లో ఐటీ అని విప్లవాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ సర్పంచ్ అకౌంట్లో పడితే సర్పంచ్ డ్రా చేసుకునేవాడు. 2,85,000 అంటే ఎన్నేళ్ళలో మీరు ఆలోచించండి. 40 ఏళ్ళ కింద టెలిఫోను, ఐటీ, కంప్యూటర్లు ఏది వచ్చినా రాజీవ్ గాంధీ గారి సమయంలో. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 ఆ రోజు మన పిల్లగాళ్ళు ఇక్కడనే ఉన్నాడు శ్రీకాంతాచారి ఎదురుగా ఆత్మ బలిదానం, మొట్టమొదటి బలిదానం మన శ్రీకాంతాచారి చేసుకున్నాడు. అలా 1100 మంది మనదేశ ఉద్యమం తొలిదశ 69లో 369 మంది చచ్చిపోతే సకల జన సమ్మె సొంత పార్టీ ఎంపీలు నాలాంటి వాళ్ళు మొత్తం మంత్రి పదవికే వదిలిపెట్టి తెలంగాణ కావాల్సిందే నిధులు నియామకాలు రావాలని కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఒక మోసగాడు బయలుదేరి దొంగ దీక్షల మీద దళితులు ముఖ్యమంత్రి చేస్తా, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం అని చెప్పి 1,00,000 మోసాలు చేసి అధికారం వచ్చి మీరందరూ కూడా ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి. 10 ఏళ్ళల్లో ఒక్క రేషన్ కార్డు వచ్చిందా మీ ఊర్లలో అక్కడ వాళ్ళందరూ చెప్పాలి. వచ్చిందా రేషన్ కార్డు ఒక్కటన్నా? ఒక్క ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ బిడ్డ వస్తే ఎక్కడ అనుకోవాలి, పండుగ అల్లుడు వస్తాడా అనుకోవాలన్నాడు. ఒక్క ఇల్లనే కట్టిందా? ఎక్కడ కట్టాలి? 6-4 కడితే ఇప్పటికీ అది పంచలేదు. ఈరోజు మనం ఉచితంగా 200 యూనిట్లకు పేదవానికి గుడిసెలో ఉన్నవానికి 1000 రూపాయల బిల్లు వచ్చేది. 50 లక్షల కుటుంబాలకు కరెంటు బిల్లు లేకుండా ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సులో దాదాపు 250 కోట్ల మంది 8,600 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఆర్టీసీ చెల్లించి ఇలా ఉచితంగా అక్కా చెల్లెళ్ళు గుడికి పోవాలన్నా, అమ్మగారికి పోవాలన్నా, ఇంకెక్కడన్నా పెళ్లిళ్ళకు పోవాలన్నా మహిళలకు ఉచితంగా 8,600 కోట్లు ఖర్చు పెట్టాం. ఉచిత కరెంటు మీద ముఖ్యమంత్రి గారు మేము కూర్చొని ప్రతి మహిళలకు కోటీశ్వరం చేసే పథకంలో భాగంగా మహిళా సంఘాలకు పెట్రోల్ బంకు, ఆర్టీసీ బస్సులు ఇచ్చుకుంటూ చీరలు కూడా ప్రతి ఒక్కరికి 2 చీరలు ఇవ్వడం జరిగింది. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మీ అందరికి కూడా ఒకటే, ఈరోజు మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడుతున్నా అంటే నేను అనుకున్నా మామూలుగా మీటింగ్ పెట్టుకుంటున్నామో ఏమవుతుందంటే భువనగిరి ఏరియాకు పోయిన పొద్దున భువనగిరిలో 3-4 కార్యక్రమాలు, ఆ తర్వాత సర్పంచుల సన్మానం, ఆ తర్వాత ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి. రోడ్డు ఓపెనింగ్స్ అక్కడ 200-300 కోట్ల రూపాయల రోడ్లు పెట్టాం. ఆ రోడ్ ఓపెనింగ్తో ఆలస్యం అయితే లేట్ అవుతుంది మీరు చేసుకోమని చెప్తే మళ్ళా తర్వాత అనిపించింది మాడుగులపల్లిలో 8 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టించిన హాస్టల్, దాన్ని ఓపెన్ చేసినాం. అక్కడ చాలా మంది వెయిట్ చేస్తుండే. దాంతోపాటు ఈ మీటింగ్ కూడా ముఖ్యమైన మీటింగు. కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు, తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు, సోనియా గాంధీ పుట్టినరోజు కూడా డిసెంబర్ 9. ఈ డిసెంబర్ మాసంలో ఎదురుగా యేసు ప్రభు చర్చ్ ఉన్నది. మనకు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. ఇంకా 3 రోజులైతే నూతన సంవత్సరంలో పోతున్నాం. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక్కటే పాటిస్తున్నాం, మీకు ఎక్కువ చెప్పకుండా. మీరు ఇప్పటిదాకా
2 సంవత్సరాలు రోడ్లు శాంక్షన్ చేసినాం, కాలువలు తీస్తున్నాం. ఎక్కడ మీరు మిషన్లు అడిగినా అడగకుండా నా సొంత డబ్బులు పెట్టి మిషన్లు పంపిస్తున్నాం. హాస్పిటల్లో 5-6 కోట్ల రూపాయలు పెట్టి ప్రతీక్ ఫౌండేషన్ మీద మిషన్లు తెప్పించి చిన్నపిల్లలకు కానీ పెద్ద ఆపరేషన్ ఇక్కడే చేసే విధంగా మెడికల్ కాలేజు మన ప్రభుత్వం వచ్చేసరికి మొత్తం వాళ్ళు ఆగిపోయింది. దానికి 100 కోట్లు రిలీజ్ చేపించి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ కట్టుకున్నాం. అక్కడే 200 కోట్లతోని యంగ్ ఇండియా స్కూలు అందరికంటే ముందు, కొడంగల్ కంటే ముందు మనమే ఓపెన్ చేపిస్తున్నా. ఒక 6 నెలల్లోపే దాని బిల్డింగ్ కంప్లీట్ చేసేటట్టు అక్కడ ఆ బిల్డింగ్ చేపి స్కూల్ కట్టిస్తున్నా. ఆడ 6 కోట్లు పెట్టి మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ పనులు కూడా నడుస్తున్నాయి. వచ్చే నెలలో అది కూడా ఓపెన్ చేపిస్తున్నా. మీ అందరికీ మళ్ళా మాటిస్తున్నా, ఈరోజు ఎక్కువ వాగ్దానాలు చేయకుండా మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా మధ్యలో ఒకసారి ఆయన దత్తత తీసుకుంటాడు, ఈయన కూర్చొని జెండుగా పెట్టుకుంటారు. ఎక్కువ మోసపోయింది మేము. మీరంటే మీది కాదు, పబ్లిక్. అయినా కానీ నేను ఏం బాధపడలే. ఓడిపోయినా కానీ ఏం చేయాలి తెలుసా, టీవీ కూడా చూడలే. నా ప్రతీక్ ఫౌండేషన్ మీద నల్గొండ ప్రజలకు సేవ చేసుకుంటూ కూర్చున్నాం. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, తెలంగాణ వచ్చింది, సంతోషం. నాకు పైసల మీద ఆశ లేదు. అప్పుడు నా కొడుకు బ్రతికే ఉండే నేను రాజీనామా చేసినప్పుడు. అయినా సరే ఆ తర్వాత ఓడిపోయినాక బాధపడలేదు, దాని గురించి ఆలోచించలేదు. అందుకని మీకు కూడా చెప్తున్నాను, ఓడిపోయిన సర్పంచులు, మన సర్పంచ్ ఓడిపోయి 15 ఓట్లతో వచ్చి ఏడుస్తున్నాడు. ఎన్నికలు ఏడుతున్నావు అన్న, ఓడిపోయిన సార్ 15 ఓట్లతో అన్నాడు. అరే ఓడిపోతే మనసారి గెలుస్తారా బాబు, ఎందుకు ఏడుస్తున్నావు దాని గురించి? గెలుపు పోవటం కాదు, నీకు పదవి ఉన్నా లేకున్నా సేవ చేయాలని చేయొచ్చు, పదవి ఉంటే ఎక్కువ సేవ చేయొచ్చు. మీరెవ్వరికి కూడా చెప్తున్నా. మళ్ళా ఇక్కడి నుంచే ఎంపిక చేద్దామంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండి, నాకు అక్కడైతే గెలవలేను, ఇక్కడ హుజూర్నగర్ గోదావరి ఇక్కడ వస్తుంది, నువ్వు అక్కడ పో, నువ్వు ఎక్కడైనా తెలంగాణ కోసం కొట్లాడినావు, నువ్వు గెలుస్తావని చెప్తే మోదగిరిలో నామినేషన్ వేస్తే ఇవాళ పోయిన సన్మానం చేసి అక్కడ కొన్ని రోడ్లు శాంక్షన్ 200-300 కోట్ల పనులు కూడా అయిపోయినాయి. వాళ్ళని చూడగానే సంతోషం. నేను చెప్పిన మా వాళ్ళు 5 సార్లు గెలిపిస్తే మధ్యలో వచ్చి నామినేషన్ వేపిస్తే నామినేషన్ రోజు లారీ కిరాయి ఇవ్వలేదు, పోలింగ్ రోజు ఛాయ పైసలు ఇవ్వలేదు. భారతదేశంలోనే ఒక పైసా ఖర్చు పెట్టకుండా మీరు కూడా వచ్చిండ్రు. మీ దగ్గర బంధువులకు చెప్పి ఎంపీ గెలిపించినా లేదా? మీరందరూ కూడా నల్గొండ కాన్ఫరెన్స్లు కూడా ఎక్కడెక్కడ పరిచయాలు ఉన్నారో మా సార్కు ఓటేమని చెప్పి మీరు గెలిపించారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను 6 సార్లు గెలిచిన, 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మినిస్టర్గా తెలంగాణ కొట్లాడినా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు నా నల్గొండ కాన్ఫరెన్స్ ముఖ్యం, ఆ తర్వాత నల్గొండ జిల్లా, ఆ తర్వాత తెలంగాణ. ఇలా 13,000 కోట్లతోని R&D శాఖ ద్వారా మొత్తం డబల్ రోడ్లు వేస్తున్నా. ఉదాహరణ చూడండి, ధర్మేశ్వరం రోడ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే రోడ్ ఎట్లయింది. నల్గొండ టౌన్ చేసి ఇప్పుడు ధర్మేశ్వరం దాకా డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ తోని 50 కోట్ల రూపాయలు రోడ్డు పెట్టించింది. ఇక్కడ బుట్టారా మీదకి వెళ్ళి హైవే ఎక్కాలంటే అది ఒక 60 కోట్లు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 500-600 కోట్ల రోడ్ల పనులు నడుస్తున్నాయి. అభివృద్ధి ఒకటే కాదు, మీ అందరికీ చెప్తున్నా, ఈ 3 ఏళ్ళు ఆ తర్వాత నేను పదవిలో ఉన్నా లేకున్నా, నేను చనిపోయేంత వరకు ఎవరు ఆపదలో ఉన్న నల్గొండ కాన్ఫరెన్స్లో తప్పకుండా మీ అందరికి అందుబాటులో ఉండి పనిచేస్తానని మరొకసారి మీరు మాటిస్తూ, ఇప్పుడే నేను శంకర్రావుకి నేను నా కార్లో కూర్చొని వస్తున్నాను. అక్కడ నరేష్ అని మాడుగులపల్లి సర్పంచ్ కూడా కార్లో కూర్చున్నాడు. నేను ఇక్కడ మీటింగ్ లేట్ అవుతుందని మోహన్ రెడ్డి, బురి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. మనోళ్ళు మధ్యాహ్నం వచ్చింది సార్, వాళ్ళు సొంతంగా అంతా కూడా నడుచుకుంటూ తిరిగిను, నువ్వు తొందర రా అని. మాడుగులపల్లి దాటంగా కొత్తగా గెలిచిన అబ్బాయి, అంత పెద్ద గ్రామ పంచాయతీ సర్పంచ్గా నరేష్ అని, ఆయన దగ్గర నరేష్ దగ్గర ఏం లేదు, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక చిన్న ఇందిరమ్మ ఇల్లు ఉన్నది, వెనకటి కట్టుకుంది. ఏదో ప్రజలు నేను పోయి అడిగినందుకు గెలిపించారు. మాడుగులపల్లి మండలంలో 5 గ్రామాలు ఉంటే 3 ఏకగ్రీవమైనాయి. మాడుగులపల్లి నరేష్ అనే అబ్బాయి గెలిచిండు. ఒక బలహీన వర్గాల అబ్బాయి, ఒక పైసా ఆయన జైల్లోకి లేకుండా ఆ గ్రామస్తులు పెట్టి గెలిపించుకున్నాం. ఆ ఊరు దాటగా చెప్పిండు సార్ నిన్ననే నాగరాజు గౌడ్ అనే అబ్బాయి
ఈ రోడ్డు దాటుతుండే ఆ పాల వ్యాన్ వచ్చి యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది సార్ అని. నాకు ఎమ్మెల్యే చెప్పి ఒకటే నిమిషం ఆలోచించలే, ఎమ్మెల్యే కారు పలపమని చెప్పిన డ్రైవర్కు. ఇలా మీటింగ్ లేట్ అవుతుందని తెలుసు, అరే చెప్పలేదు నాకంటే సార్ అందరు మంది చెప్పాను కదా, ఆఫీసర్లు ఉన్నారు, కలెక్టర్లు అంటే అదే వాళ్ళందరూ ఉంటారా నాయన, మనిషి 35 ఏళ్ళ అబ్బాయి 35 ఏళ్ళ అబ్బాయి చనిపోయిందంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చి ఎమ్మడే కారు మలుపుకొని ఆ ఊళ్ళో పోయి పరామర్శించి ఆ ఇద్దరు పిల్లకుంటే ఆ తల్లికి చెప్పిన నాగరాజు భార్యకు, అమ్మ నీ పిల్లల్ని చదువుకుంటా, నీ పిల్లల్ని చదివిస్తా, నేనున్నంత వరకు నువ్వేం ధైర్యంగా ఉండవు, నీ భర్తని తీసుకురాలేను అని చెప్పి నా జేబులో 2 లక్షలు ఉంటే 2 లక్షలు బ్యాంకులు వేసుకో, ఆ తర్వాత నీకు చదివిస్తాను. ఆ ఊళ్ళోకి చెప్పిన, ఆ ఊళ్ళోళ్ళందరూ కూడా నేను వచ్చేవరకల్లా వచ్చి ఒకటే ఏడుస్తున్నారు, మీరు ధైర్యం చెప్పండి అమ్మా, మీరు ఏడుచుడు కాదు, ఆ దేవుడు అన్యాయం చేసి 35 ఏళ్ళకి అబ్బాయిని రోడ్డు క్రాస్ చేస్తున్న డిస్టర్బ్. ఎవరు ఏంది నాకు సర్పంచ్ నన్ను రమ్మని చెప్పాలి ఆడికి, ఆ విషయం చెప్పగానే ఇట్లా చెప్తున్నాడు అడిగిపోయిందని, ఇట్లా చనిపోయిందని చెప్పి ఆ మధ్యలో ఫ్లెక్సీ చూసి ఎవరైనా అడిగినా ఇట్లా చనిపోయిన ద్వారా ఎమ్మడే కారు ఆపి కలపండి పోయినా. అంటే పార్టీ ఎంత ముఖ్యమో పార్టీలకు అతీతంగా సేవ చేస్తూ మీ అందరు రుణం తీర్చుకుంటానని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టాం. మీకు మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులకు మన వాళ్ళకు పదవులు రాగలే, మా శంకర్ నాయక్ ఒకరికి ఎమ్మెల్సీ వచ్చింది, మోహన్ రెడ్డి గారు ఇంకా స్థానిక నాయకులు ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, తప్పకుండా నేను కూడా ఢిల్లీకి పోకుండానే మంత్రి పదవి వచ్చింది, అది కూడా నాకు ఇష్టమైన R&B శాఖనే వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ విజయవాడ ఇవాళ బ్రిడ్జిలు కట్టిస్తున్న చిట్యాల కాడ మీరు అక్కడక్కడ చూసిండ్రు, ఎల్బీ నగర్కి వెళ్ళి మల్కాపూర్ వేయించిన 1000 కోట్లు, గౌరవనికి వెళ్ళి భద్రాచలానికి వలిగొండకి వెళ్ళి 3000 కోట్ల రోడ్ల పనులు దగ్గర పడ్డాయి. ఇవాళ అదే శాఖ వచ్చింది కాబట్టి గడ్కరీతో హైదరాబాద్ విజయవాడకు 10,400 కోట్లతో వచ్చే నెలలో 8 నెలల వారీగా దాన్ని మార్చుకుంటున్న ఆ టెండర్లు కూడా శాంక్షన్ చేయించిన. దాంతోపాటు ఈ కనగాని గుర్రంపూడి మధ్యలోకి వెళ్ళి మన ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టింది కొత్త సిటీకి వెళ్ళి ఈ కనగాని గుర్రంపూడి మధ్యలోకి వెళ్ళి అమరావతి రింగ్ రోడ్కి వెళ్ళి బందర్ పోర్టు వరకు 20,000 కోట్లతో కూడా అలైన్మెంట్ సర్వే స్టార్ట్ అయింది. అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, భవిష్యత్తులో నల్గొండ జిల్లా ఇక్కడ 8 లైన్ల రహదారి, మన కనగాని గుర్రంపూడి మధ్యలో గ్రీన్ఫీల్డ్ రహదారి, ఎన్నో ఇండస్ట్రీలు తీసుకురావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఇవాళ నేను ఏదడిగినా కాదని ఒక సీనియర్ మినిస్టర్గా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా నేను అడిగింది ఆలోచన. నల్గొండకు 500 కోట్లు కావాలంటే ఇలా టౌన్ మొత్తం కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం, ఇంకా మీద సీటీసీ రోడ్ చేస్తున్నాం, ఎక్కువ ప్రచారం చేసుకుంటలేము. ఎందుకంటే అవకాశం వచ్చింది, 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినా కేసీఆర్ కనీసం తెలంగాణ ఉద్యమకారులని అపాయింట్మెంట్ ఇవ్వలే. 100 సార్లు బతిలాడినా ఆయన గురించి చెప్పాలంటే నా గొంతు ఖరాబు, నేను అసెంబ్లీలో చూసుకుంటాను సంగతి, కానీ అందుకనే ఎక్కువ చెప్తలేను. ఆయన 24 నెలలు ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీ పెట్టాము రావాలన్నా వద్దా? మన భట్టి గారు 19 మంది గెలిచినాం, మనం 13 మందిని కొనుక్కోపోయాడు మంచికి 100 కోట్లు ఇచ్చి. అలా మా ఊరైనా ఆయన ఎమ్మెల్యే 2 సార్లు గెలిపిస్తే ఆయనను కూడా వేసుకుపోయాడు, నా ఖాతాలో వేసుకుపోయాడు, ఓడిపోయాడు, ఇంటికాడ బరగాసుకుంటున్నాను. అది వేరే విషయం, ఆయన గురించి మాట్లాడి వేస్ట్. 13 మంది కొంటే 6 మిగిలిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, సీతక్క, పొడవి వీరయ్య, ఇంకా జగ్గారెడ్డి 6 కలిసి ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ చేసే మోసాల మీద గల విప్పినా లేడా భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి రోజు. ఇవాళ అసెంబ్లీకి ఎందుకు రాడు కేసీఆర్? 24 నెలలు అయింది, ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. మన నెలకు 5 లక్షల రూపాయల జీతం నాకు వచ్చినట్టు వస్తే జీతం, ఆయన క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఆయనకు. ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ మినిస్టర్ అయిపోయింది. 2 నిమిషాలు ఆయన గురించి చెప్పకపోతే మనకు రేపు వస్తాడు, ఆయన రేపు వస్తుండు లీవ్ తీసుకున్నాం టీవీలో. ఆయన మనవాడిగా వస్తుండగా మేము భయపడతాడు. కొందరు అనుచరులకు చెప్పిండు అసెంబ్లీకి ఆధార్ కార్డులో కేసు చేయాలని. ఎప్పుడు వస్తారా మేము చూస్తాం ఉతికి ఆరేస్తానికి. ఆయన ఏమనుకుంటుంటే ఆయన వస్తే మేము భయపడతాం అనుకోండి, ఫస్ట్ రాగానే నేనే లేస్తా,
ఒక రేషన్ కార్డు ఇచ్చినావా, ఒక ఇల్లు పెట్టినావా, ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చినావా అంటది. ఇలా రేషన్ కార్డు ఇచ్చడే కాదు, రేషన్ కార్డు ఏమని 50 రూపాయల కిలో సన్న బియ్యం ఇచ్చి పేదవాళ్ళు కోమటిరెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఏ అన్నం తింటుందో ఆ పేదవాళ్ళు కూడా అదే తినాలని అసలు కనీసం ఆలోచన వచ్చింది కేసీఆర్కు. కరెంటు గుడిసెల వాళ్ళకు ఉచితంగా కరెంట్ చేయాలని ఆలోచన వచ్చిందా? 20,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినాం, 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే మహానుభావుడు ఒక్కొక్క పైసా ఈ బిల్డింగ్ కట్టే కాంట్రాక్టర్ మన 3 కోట్లు ఇప్పించిన, ఇంకా 2-3 కోట్ల బకాయి మొత్తం అప్లపాలు చేసిపోయినా కష్టపడి పేదవానికి ఇలా రేషన్ కార్డు ఊరుకో 40-50 ఇళ్ళు. ఈ ఏప్రిల్ మాసంలో మళ్ళీ ఊరుకో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నావు 50. అట్లా 3 ఏళ్ళు ఇస్తే ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరికి 5 లక్షల ఇల్లు అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క ఇంటికి 5 లక్షలు ఇస్తలేరు. ఇలా పునాది తీసుకోగానే అకౌంట్లో పడుతున్నాయా లేదా? మీరు ఎవరి దగ్గర పోకుండా వస్తున్నాయా లేదా? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పైసా జమ చేసుకుంటూ క్యాబినెట్లో మాట్లాడి పేదవాళ్ళని చేసుకుంటూ పోతుంటే 24 నెలలు ఆఫీస్కి రాకుండా కూడా ఎంఆర్ఓను, ఎస్ఐ కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ఎవడన్నా వాళ్ళు నౌకరీ ఆఫీసు రాకుండా జీతం ఇస్తామా? ఈయనకి మాత్రం అసెంబ్లీకి రాకుండా నెలకు 5 లక్షల లెక్క 1,20,00,000 జీతం తీసుకుంది. ఇక ఏదో పెద్ద కృష్ణా జలాల కంటే అన్యాయం అయిందంట. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పిలిచి దావతులు ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి సొరంగం బాపనెల్లంలో డిండి ప్రాజెక్టు పూర్తి చేయకుండా దాని పక్కన పెట్టాం. ఆ మురికి నీళ్ళతో మూసితోని మా క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు వస్తుంటే మూసి గురించి పట్టించుకోలేదు. ఈరోజు ఆయన ఆ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ రోజా ఇంటికి పోయిండు, రొయ్యల గురించి బాగా ఉన్నది, బాగా రుచికరంగా ఉన్నది, ఈ రాయలసీమని రతనాలసీమ చేస్తా మొత్తం నీళ్ళు తీసుకుపోవాలని ఆయనే చెప్పిండు. అందుకనే రేపు పొద్దున వస్తా అంటుండు. నాకైతే డౌట్ ఎందుకంటే మేము ముందర 5-6 ఉన్నాం, గట్టిగా ఆయన వేసుకుంటారు. ఆయన ఏం చేసిండో 10 ఏళ్ళు ఆయన ఉద్యమం ఏందో తెలంగాణ ఉద్యమం. అసలు ఉద్యమకారులు చచ్చిపోయిన పిల్లల ఆత్మ ఘోషిస్తున్నాయి పైన. మనం 70,000 ఖాళీలు భరించినాం, భర్తీ చేసిన ఉద్యోగాలు ఇంకా మిగిలిన భర్తీ చేస్తున్నాం. 10 ఏళ్ళు దోసుకున్నది. లాస్ట్కి ఒకటే మాట చెప్తాను, నీకు ఎక్కువ చెప్పయ్యా, నీకు అందరికీ తెలుసు, ఇది కొత్త స్టోరీ. ఎందుకంటే మనం ఏం చేస్తారు, మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు వస్తే మీ ఇంటికి వస్తే మనం సారే పెట్టాం, మంచి చీరలు పెట్టి భోజనం పెట్టి పంపిస్తాం ఆడపిల్లని. ఇవాళ కేసీఆర్ అల్లులు కొడుకులు దోసుకున్న కాడ దోసుకొని సొంత బిడ్డని బయటికి వెళ్ళగొడితే ఆమె రోజొక కాన్సెప్ట్కి పోయి రోజొక మాజీ మంత్రి మన వనపర్తికి పోయింది. జగదీశ్వర్ రెడ్డి నీకు తింటానికి తిండి లేదు, 2,000 కోట్ల ఆస్తి ఎక్కడికి వెళ్ళి వచ్చిందన్న. మన జిల్లాకు వచ్చి నీకు బతికిరాలు లేని వాళ్ళు ఈయన కూడా 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టింది శంషాబాద్లో, ఈయన 1,000 కోట్ల కొన్నాడు. మన జిల్లా ఏదో నడుకున్న 2-3 వేలతో గెలిచినాం, 11 సీట్లు మనమే గెలిచినాం. అట్లా సొంతం బిడ్డ కేసీఆర్ ఒకటే అడుగుతున్న చివరిగా, మన మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలు మండలిదానికి ఒక లెక్క, రేపటికి ఒక లెక్క అన్నాడు. అరే కేసీఆర్ ఒకటే అడుగుతున్నా, మీ అల్లుడు హరీష్ రావు, సంతోష్ రావు 1,000 కోట్లు దోచుకుందని స్వయంగా మీ బిడ్డ అడిగిన దానికి లెక్కలు చెప్పి బిడ్డ ఆ పంచాయతీ అంతా మొత్తం కూడా ఆ పంపకాల కాటే వచ్చింది మొత్తం. దాని సంగతి నేను నీళ్ళ సంగతి మేము తెలుసుకుంటాం, బీజేపీతో కొట్లాడతాం. బీజేపీకి నువ్వు సరెండర్ అయ్యే ఒక పార్లమెంట్ సీట్ రాకుండా గుండు 0 వచ్చింది. మేము పార్లమెంట్లో 2వసారి ముఖ్యమంత్రి అయి 3 నెలలు కాలే. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి నామినేషన్ అయితే 3 సీట్లు వచ్చినాయి. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి మన ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు డిపాజిట్ రాలేదంటే నీ పార్టీ ఉన్నదా? నీ బిడ్డలు అడిగితే చెప్తుంది మొత్తం లెక్క. ఆ చెప్పిన లెక్క ప్రకారం 1,00,000 కోట్లు ఇన్నే తిన్నారు. ఇక కాళేశ్వరం ఎన్ని తిన్నారో, ఇవన్నీ ఎన్ని తిన్నారో, కృష్ణా వాటర్లో ఎవరు మోసం చేసిందో
ఇవన్నీ కూడా రేపు చెప్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ మీటింగ్ వచ్చేసిన సక్సెస్ చేసిన మీకు ఆనందం చేసిన గుమ్మం మోహన్ రెడ్డి గారికి, మా బుడి శ్రీనివాస్ రెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, ప్రతి ఒక్క నాయకులకు మొత్తంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ నా ప్రాణం ఉన్నంత వరకు నల్గొండ అంటే నల్గొండ కాన్స్టిట్యూన్సీతో కాదు, నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలు బాగుండాలి. అదే సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ లేకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ అంటే. అధికారం మీద ఒక వార్డు మెంబర్ లేదు ఆంధ్రప్రదేశ్లో, ఆయన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీని మనం సత్యంగా కూడా 20 ఏళ్ళు కూడా మనమే అధికారంలో ఉంటాం, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం సహకరించిన అన్ని